హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెడ్ అలర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. మే 1 నుంచి మే 5వ తారీఖు వరకు కూడా. ముఖ్యంగా తెలంగాణ కంటే ఈసారి కోస్తా తీర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి ఎడతెప్పి లేకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం బెల్ట్ మొత్తం కూడా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అత్యధిక శబ్దాలతో కూడినటువంటి థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటున్నాయి. దాదాపుగా 4 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, భీమిలి, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, సింహాచలం ప్రాంతాల్లో ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా కంచర్లపాలెం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ లోని ఉప్పల్, బోడుప్పల్, హన్మకొండ, ఎల్బీనగర్, వనస్థలీపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు, కుకట్పల్లి, అమీర్పేట, పంజగుట్ట, నాంపల్లి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.